ఇన్స్టా మొత్తానికి అమ్మాయిలందరూ కలిసి అబ్బాయిలను చెడగొడుతున్నారట. నిజమేనా? వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళ వీడియోస్ వల్లనే అబ్బాయిలు చెడిపోతున్నారు. లేదు. లేదా? నిజం చెప్పు. నిజం. సో ఇప్పుడు నువ్వు ఒకటి బ్లాక్ డ్రెస్ అండ్ బ్యాంకాక్ వెళ్ళినటువంటి అవి పెట్టావు. సో నిన్ను చాలామంది షేర్ చేసుకున్నారు వేలల్లా. అంటే నువ్వు అక్కడ వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టే కదా పూజ, ఇచ్చినట్టే కదా. అంటే మనం ఇష్టంగా మనం వేసుకుంటున్నాం, మనకంటే ఒక ఇష్టం ఉంటుంది. తిండి అయినా కావచ్చు, నిద్ర అయినా కావచ్చు, మన చదువైనా సంథింగ్ ఏదైనా కావచ్చు. కానీ జనాలు పూజని ఇలానే చూడాలనుకున్నప్పుడు పూజ ఎందుకు అక్కడ మైనేజ్ చేసి మళ్ళీ ఆ డ్రెస్ వేసుకొని వెళ్ళడానికి రీజన్ ఏంటి? బ్యాంకాక్ నేను అసలు డ్రెస్ కొనుక్కుంది బ్యాంకాక్ కోసం. ఓ ఇట్లాంటివి కూడా ఉంటాయా? సూపర్. అసలు దానికోసమే కొనుక్కున్నా, లేకపోతే నేను అలాంటివి వేసుకొని అసలు ఏం రీల్స్ చెయ్యను. సో బ్యాంకాక్ కోసం కొనుక్కున్నా కాబట్టి అదొక్కటే అది ఉంటుంది రీల్. దాచి పెట్టుకున్నావు దాని అట్లా బ్యాగ్ పెట్టుకుని అట్లా పాష్కి వెళ్తూ ఉంటే మొత్తం బ్యాంకాక్ పిల్ల అనుకున్నాం మేము, హైదరాబాద్ వైజాగ్ పిల్ల అనుకోలే. సో థ్యాంక్ యూ పూజ. ఎందుకంటే జనరల్గా నీతో జనరల్గా సాఫీగా సాగిపోయింది. బట్ ఎందుకంటే సో నువ్వు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నావు. సో నీకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. బట్ ఆ ఫాలోయింగ్తో నువ్వు ఇంకా మంచి ఆఫర్స్ రావాలి. సో మంచిగా ఉన్నవే తీసుకో. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో సిచ్యువేషన్స్ బాగాలేవు. ఒక అమ్మాయిగా ఉన్నావు కాబట్టి అన్నీ ఆలోచించుకో. అందులో నువ్వు మళ్ళీ హెయిర్ రోస్టర్గా పెంచుకున్నటువంటిది అంటే మంచి పోస్ట్ అది, అదంటే అది చేయడానికి చాలామంది ముందుకు రారు.